హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రాండ్ వ్యూ ఏజెన్సీ. ఈరోజు మనం వాట్సాప్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, అట్లాగే టెలిగ్రామ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మనం వాట్సాప్ వెబ్ అని సెర్చ్ చేయాలి. వాట్సాప్ వెబ్ లాగిన్ అనేది సెర్చ్ చేయాలి. మనకు వచ్చిన తర్వాత ఈ వాట్సాప్ వెబ్ అనే ఆప్షన్ కూడా మనం ఫస్ట్ క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనల్ని లాగిన్ టు వాట్సాప్ వెబ్ అని అడుగుతుంది. మనం ఎలా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తుంది. మనకి ఓపెన్ వాట్సాప్ ఆన్ యువర్ ఫోన్, లేదంటే ట్యాప్ మై ఆండ్రాయిడ్ ఆర్ సెట్టింగ్స్ ఆన్ ఐఫోన్, లేదా ట్యాబ్ లింక్ డివైస్ and then link a device. Point your phone at the screen to scan the QR code. అంటే మనం ఎప్పుడు ఈ 4 ఆప్షన్లో ఈ 4th ఆప్షన్ మనం క్లిక్ చేసుకొని మనం ఈ స్కానర్ ద్వారా మొబైల్లో లింక్ డివైస్ యాక్సెప్ట్ చేసుకొని మనం లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు మనం లింక్ డివైస్ చేసుకొని చేద్దాం. ఇప్పుడు మనం మొబైల్లో మనకి ఏదైతే బిజినెస్ వాట్సాప్ అయితే ఉందో ఆ బిజినెస్ వాట్సాప్కి వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ బిజినెస్ ఛానల్కి వెళ్ళి మనం ఫస్ట్ ఫోన్లో ఉన్న వాట్సాప్ను ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇప్పుడు మనం లింక్ డివైస్ అనే ఆప్షన్ తీసుకోవాలి. లింక్ డివైస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మనం ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి లింక్ డివైస్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. మనం ఇలా క్లిక్ చేసిన తర్వాత స్కాన్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. మనం ఎప్పుడైతే స్కాన్ అయితే క్లిక్ చేస్తామో లాగిన్ చేయగానే మనకున్న కాంటాక్ట్స్ ఏమైతే ఉన్నాయో డెస్క్ టాప్ మీద ప్రతిదీ మనకి చూపిస్తుంది, డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం అసలు వాట్సాప్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనే ఆప్షన్ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, ఇక్కడ ఆప్షన్స్ 1 by 1 నేను క్లియర్ చేస్తాను. ఫస్ట్ చార్ట్స్, సెకండ్ స్టేటస్, థర్డ్ ఛానల్స్, అంటే మీకు ఏదైతే ఛానల్స్ ఉన్నాయా అనేది అది చూపిస్తూ ఉంటుంది. ఫోర్త్ కమ్యూనికేషన్స్, కమ్యూనిటీస్, ఫిఫ్త్ టూల్స్, ఇంకా ఫైనల్గా మనకి అడ్వర్టైజ్ ఆన్ ఫేస్బుక్ అని వచ్చింది. కిందగా సెట్టింగ్స్, మనకి లోగో, ప్రొఫైల్ లోగో కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రెజెంట్ కావాల్సింది ఏంటి, మనకి ఛానల్ క్రియేట్ చేయటం మనకు కావాలన్నమాట. మనకి ఛానల్ క్రియేట్ చేయడం కావాలి కాబట్టి మనం ఫస్ట్ ఈ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆల్రెడీ నాకు బ్రాండ్ వ్యూ ఏజెన్సీ అనే ఛానల్ ఉంది కాబట్టి ఓకే. ఇవన్నీ కూడా మనకి ఎవరెవరైతే ఏ ఛానల్స్లో ఉన్నాయా అనేవి ఫైండ్ ఛానల్స్ టు ఫాలో, ప్రతిదీ మనకి ఇక్కడ షోయింగ్ చూపిస్తుంది అన్నమాట. మన ఛానల్ కూడా అక్కడ వెళ్ళాలి అని అంటే మన ఛానల్ కూడా అనదర్ వాళ్ళకు కూడా ఇలాగే చూపిస్తూ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చేయాలి అంటే మనకి మెటా వెరిఫై అయి ఉండాలి. అంటే మెటా వెరిఫైడ్ అనేది బిజినెస్ వాట్సాప్కి సంబంధించిన ఛానల్ కానీ మనకు ఓకే అయితే మనం దానికి తగ్గట్టుగా ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. మెటా వెరిఫైడ్ అయిన తర్వాత మనకి ఛానల్స్కి ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క రేటు, 2 ఛానల్స్కి అయితే ఈ రేటు అనేది మెటా వెరిఫైడ్లో ఇలా ఇప్పుడు బ్లూ టిక్ కనిపిస్తుంది చూడండి, ప్రతిదీ మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఛానల్ క్రియేషన్ ఎలా చేయాలనేది చూస్తున్నాం. ఇక్కడ మనకి ఛానల్ పక్కన ప్లస్ మార్క్ ఉంది చూసారా, దీన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది మనల్ని ఏమని, ఛానల్ క్రియేటివ్ ఛానల్ ఆర్ ఫైండింగ్ ఛానల్ అని అడుగుతుంది. మనకు కావాల్సింది ఏంటి, క్రియేటివ్ ఛానల్. ఈ క్రియేటివ్ ఛానల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చదువుతుంది ఎనీవన్ కెన్ డిస్కవర్ యువర్ ఛానల్. సెకండ్
పీపుల్ సీ యువర్ ఛానల్ నాట్ యూ అంటే మీ ఛానల్ ఇక్కడ అడుగుతుంది. క్రియేట్ టు ఛానల్ రీచ్ అన్లిమిటెడ్ ఫాలోవర్స్ అంటే ఎంతమందికైనా ఫాలోవర్ చేసుకోవచ్చు. ఇక్కడ పీపుల్ సీ యువర్ ఛానల్ నాట్ యూ అంటే ఫాలోవర్స్ కెనాట్ సీ యువర్ ఫోన్ నెంబర్, ప్రొఫైల్ పిక్చర్, నేమ్ బట్ అనదర్ అడ్మిన్ కెన్ అంటే వాళ్ళకి ఫోన్ నెంబర్ కనిపించదు కానీ మన ప్రొఫైల్ పిక్చర్ ఇవన్నీ అనదర్ వాళ్ళకి కనిపిస్తుంది. యు ఆర్ రెస్పాన్సిబుల్ టు యువర్ ఛానల్ అంటే మన ఛానల్కి మనమే రెస్పాన్సిబిలిటీ ఉంటాం. యువర్ ఛానల్ నీడ్స్ టు ఫాలో యువర్ గైడ్ లైన్స్ అండ్ టు రివ్యూ ద అగైనెస్ట్ దెమ్. ఇవన్నీ ప్రతి ఆప్షన్ చూసుకోవడం. దెన్ మనకు అయిపోయిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి ఏదైతే ఛానల్ లోగో ఉంటుందో అంటే బిజినెస్ పేజీ పెట్టుకుంటారా, పర్సనల్ పెట్టుకుంటారా, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ ఎనీ కేటగిరీ వాళ్ళు మనం యూజ్ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తాము, యాడ్ ఛానల్ ఐకాన్ మీకు కావాలనుకుంటే టేక్ ఫోటో తీసుకోవచ్చు, లేదు అప్లోడ్ ఫోటో ఉంటే అప్లోడ్ ఫోటో, లేదు నాకు ఈ రెండో ఆప్షన్స్ వద్దు మూడో ఆప్షన్ కావాలి అనుకుంటే ఎమోజీ అండ్ స్టిక్కర్స్ క్లిక్ చేసి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు వన్స్ మన ఛానల్ నేమ్ ఏదైతే ఉందో ఛానల్ నేమ్ ఇక్కడ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఏదైతే డిస్క్రిప్షన్ ఉంటుందో ఆ డిస్క్రిప్షన్ ఇక్కడ మనం ఫిల్ చేయాలి. అంటే మన కంపెనీకి సంబంధించిన డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మనం ఫిల్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ దీనికి వచ్చాం కదా. వన్స్ క్రియేట్ అయిన తర్వాత మన ఛానల్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇది మనం క్రియేట్ చేసిన ఛానల్. ఇప్పుడు ఇక్కడ మన కంపెనీ నేమ్ ఉన్నది, ఇక్కడ ప్రతిదీ చూపిస్తుంది. ఇందాక ఎప్పుడే వన్స్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత వచ్చే ప్రొఫైల్ అనమాట. ఇది నాకు 1 ఫాలోవర్స్ ఉన్నారు చూపిస్తుంది. ఇక్కడ ఫార్వర్డ్ మీ ఛానల్ ఏమైనా ఫార్వర్డ్ చేయాలా అని అడుగుతుంది. దాని కాపీ లింక్ ఇందాక డిస్క్రిప్షన్ బాక్స్ అని చెప్పాను కదండి. ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో మన ఏజెన్సీకి సంబంధించింది కానీ దాన్ని మన కంటెంట్కి సంబంధించింది కానీ 4 లైన్స్ 5 లైన్స్ అవతల వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా ఉండాలన్నమాట. అది ఇచ్చిన తర్వాత ఇక్కడ చూస్తుంది ఎంతమందికి రీచ్ అయ్యింది, నెట్ ఫాలోవర్స్ ఎంత అంటే మనకి టోటల్ ఎంతమంది మన ఫాలోవర్స్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఎంతమందికి రీచ్ అనేది కూడా మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ మనకి పబ్లిక్ ఛానల్ ప్రైవేట్ ఛానల్ అని అడుగుతుంది. మన పబ్లిక్ కదా కావాల్సింది, మన పబ్లిక్ పీపుల్ చూడాలి కాబట్టి మనం పబ్లిక్ ఛానల్ పెడతాం. పెట్టిన తర్వాత ఇక్కడ మనల్ని ఏమడుగుతుంది, ఛానల్ సెట్టింగ్స్ అనేది అడుగుతుంది. మనకి ఛానల్ సెట్టింగ్స్లో ఎనీ ఎమోజీ అంటే మనం ఏదైనా పెట్టుకోవచ్చు, లేదా డిఫాల్ట్ ఓన్లీ నాకు డిఫాల్ట్గా వచ్చే వివేకాన్ని పెట్టుకోవచ్చు. నాకు ఏమీ వద్దనుకుంటే అవి మనకి ఏదైతే ఆప్షన్ కావాలనుకుంటే మనం అది క్లిక్ చేస్తాం అన్నమాట. ఛానల్ అలర్ట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత నో కరెంట్ అలర్ట్స్ అంటే మనకి ఏ అలర్ట్స్ లేవు. అంటే ఛానల్ గైడ్ లైన్స్ దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ మనం ఏమి క్రాస్ చేయలేదు కాబట్టి నో కరెంట్ అలర్ట్స్ అని చెప్పి చూపిస్తుంది. ఒకవేళ ఏమన్నా ఈ మనకి మెటా ఏమన్నా గైడ్ లైన్స్ వాట్సాప్ ఛానల్లో మనం దాటితే మనకి ఏవైతే అలర్ట్స్ ఇచ్చావో దీంట్లో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత మనకి ఇన్వైట్ అడ్మిన్స్. ఇప్పుడు మనం ఎవరైతే ఈ ఫేస్బుక్ది ఛానల్ క్రియేట్ చేసామో మన ప్రొఫైల్ది మనం అడ్మినే. బట్ ఇంకెవరినైనా అడ్మిన్స్ నువ్వు సెకండ్ అడ్మిన్గా తీసుకురావాలి అని అనుకుంటే నువ్వు ఇన్వైట్ చేసి అలాగా మీరు ఇంకో సెకండ్ అడ్మిన్ కూడా తీసుకొచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి మన కాంటాక్ట్ లిస్ట్లో అంటే మనకు సేవ్ అయి ఉండాలి నెంబర్స్. సేవ్ అయి ఉన్నప్పుడు ఓకే నాకు ఇంకా సంబంధంలో కావాలి అనుకుందాం. వీళ్ళకి ఇలా పెట్టేసి మనం ఇంకెవరైతే కావాలన్నారో వాళ్ళందరికీ మనం పెడితే వాళ్ళందరూ అడ్మిన్స్లో ఉంటారనమాట. దెన్ ఇప్పుడు మనకి ఇన్వైట్స్ అడ్మిషన్స్ అయిపోయింది. తర్వాత ఛానల్ లింక్స్. ఇప్పుడు మనం ఇది ఫర్ సపోజ్ ఇప్పుడు వాట్సాప్ ఉంది. ఈ వాట్సాప్ అంతా మనం క్రియేట్ చేసాం. ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసింది అనమాట. ఏంటి బ్రాండ్ వ్యూ ఏజెన్సీకి కింద మనకి ఏం చేసింది, ఒక వాట్సాప్ ఛానల్ అనేది ఇచ్చేసింది. మనకి ఈ లింక్ని సెండ్ లింక్ వయా వాట్సాప్ ద్వారా క్లిక్ చేయొచ్చు, లేదంటే అబ్బా ఇదంతా మనకి ఎందుకు ఇబ్బంది జస్ట్ కాపీ చేసేస్తే లింక్ అనుకుంటే కాపీ చేసేస్తే మన లింక్ కాపీ అయ్యింది. ఎవరికైతే మీరు పంపించాలో వాళ్ళకి ట్రై టు సెండ్ చేయొచ్చు అనమాట. ఇది ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తుంది నువ్వెవరు, ఈ ఛానల్ క్రియేట్ చేసింది ఎవరు, నీ ఓన్ కాబట్టి యూ అనే ఆప్షన్లో ఓనర్ అని చూపిస్తుంది. లేదా
ట్రాన్స్ఫర్ ఓనర్షిప్ అంటే నీది నువ్వు ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఓనర్షిప్ ఎవరికైనా సరే. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం క్లిక్ చేసాం, ఛానల్ ఓనర్షిప్ ఎవరు? ఇందాక మనం ఇన్వైట్ అడ్మిన్స్ చూసాం కదా, వాళ్ళకి ఇచ్చిన తర్వాత కింద స్క్రోల్ ఆన్ అవుతుందన్నమాట. వీళ్ళకి మనం ఛానల్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేది ఉంటుంది. లేదు మనకి ఇంకా ఛానల్ వద్దనుకుంటే డిలీట్ ఛానల్ చేసుకోవచ్చు, లేదా రిపోర్ట్ ఛానల్ అని క్లిక్ చేయాలి. ఇంతవరకు మనం తెలుసుకున్నది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఎలా వాట్సాప్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత మనం టెలిగ్రామ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మనకి యాప్ ఉంటే పర్వాలేదు, మనకి యాప్ కానీ లేని పక్షంలో మనం ఇప్పుడు ఎట్లా వెళ్ళాము, అట్లాగే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో మనం వెబ్ టెలిగ్రామ్ అనే టైప్ చేసి దాని ద్వారా ఓపెన్ చేసి మనం ఇట్లాగే లింక్ డివైస్ ద్వారా వెళ్ళొచ్చు. నాకు ఆల్రెడీ యాప్ ఉంది కాబట్టి నేను యాప్ని క్లిక్ చేస్తున్నాను అనమాట. యాప్ క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ నాకు ఛానల్ ఉంది, ఇక్కడ ఛానల్ ఉంది. ఈ ఛానల్కి సంబంధించి దీనిలాగానే కానీ దానికి దీనికి కొంచెం సీక్వెన్సెస్ తేడా ఉంటాయి అనమాట. ఆల్రెడీ నాకు ఛానల్ ఉంది కాబట్టి మనకి సంబంధించిన ఛానల్ నేము డిస్క్రిప్షను నోటిఫికేషన్ కావాలా, లేకపోతే వ్యూ ఛానల్ మీ ఛానల్ ఏంటనేది చూపిస్తుంది. నాకు ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు అనేది చూపిస్తుంది. 6 ఫొటోస్ అంటే మనం ఏదైతే పోస్టింగ్ పెట్టామో చూపిస్తుంది. 3 వీడియోస్ మనం ఏదైతే పోస్టింగ్ పెట్టామో 3 వీడియోస్ పెట్టానని చూపిస్తుంది. 12 లింక్స్ అంటే ఇక్కడికి మనకు 12 లింక్స్ అంటే మనం ఏదైతే పోస్టింగ్ పెట్టామో దానికి సంబంధించిన URL లింక్స్ కూడా ఇక్కడ ఉంది. దీన్ని క్లిక్ చేసామనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన URL లింక్స్ కూడా ఉంటాయి. నాకు ఒక సబ్స్క్రైబర్ ఉన్నారని చూపిస్తుంది. అడ్మినిస్ట్రేటర్ ఎవరు? నేను కాబట్టి అది అంటే ఛానల్ నాది కాబట్టి అడ్మినిస్ట్రేటర్. ఛానల్ సెట్టింగ్స్ మనం ఛానల్ సెట్టింగ్స్ చేసుకోవాలి. ఛానల్ సెట్టింగ్స్ ఎప్పుడు మనం ఎప్పుడైనా సరే నేమ్ ఎడిట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఛానల్ సెట్టింగ్స్లోకి వచ్చి నేమ్ ఎడిట్ చేసుకోవాలి. బ్రాండ్ వ్యూ ఏజెన్సీ ఇంకా లేదు, నాకు ఇంకేమైనా నేమ్ కావాలంటే పెట్టుకోండి. ఛానల్ టైపు నాకు ఏ టైప్లో కావాలి? ఛానల్ టైపు పబ్లిక్ ఛానల్లో కావాలి. నాకు పబ్లిక్ ఛానల్లో కావాలి కాబట్టి మనం లింక్ సేవ్ చేసుకొని పెట్టుకోవడమేనమాట. సో నాదేంటి ప్రైవేట్ ఛానల్లోకి వెళ్తుంది. ఇక్కడ అడుగుతుంది చూడండి, ఎనీవన్ కెన్ ఫైండ్ టు ఛానల్ సర్చ్ అండ్ ఎంజాయ్ ఓన్లీ పీపుల్ విచ్ ఇన్విటేట్ లైక్ మీరు ఇక్కడ అడుగుతారు. పబ్లిక్ అంటే అందరూ ఉండొచ్చండి, ప్రైవేట్ అంటే మాత్రం మీరు ఎవరైతే స్పెసిఫిక్గా క్లిక్ చేస్తారో వాళ్ళకే స్పెసిఫిక్గా మీరు ఈ లింక్ని ఏదైతే ఈ ప్రైవేట్ ఛానల్ లింక్ అంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ని మీరు స్పెషల్గా కాపీ చేసి వయా వాట్సాప్ ద్వారా కానీ లేదంటే ఫేస్బుక్ ఛానల్లో కానీ పలానోళ్ళు మీరు సెలెక్ట్ చేసుకొని లింకులు క్లిక్ చేయమని చెప్తే దాని ప్రైవేట్ ఛానల్ అంటారనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ లింక్కి ఏం అడుగుతుందా అనేది సెకండరీ విషయం. ఇక్కడ మనం డైరెక్ట్గా అడుగుతుంది చూడండి. ఇక్కడ ఛానల్ సెట్టింగ్స్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అడుగుతుంది ఛానల్ సెట్టింగ్స్కి వచ్చేసాం. ఛానల్ సెట్టింగ్స్కి వచ్చిన తర్వాత మనకి ప్రైవేట్లో ఉంది కాబట్టి ఇది ఎట్లాగా లేదు, మనకి పబ్లిక్లో కావాలి అనుకోండి. అక్కడప్పుడు మనం ఏం చేస్తాం, బ్రాండ్ వ్యూ ఉంది కాబట్టి ఏజెన్సీ అనేది ఇక్కడ మనకి అవైలబుల్ ఉందా లేదా చూపిస్తుంది. ఇక్కడ లింక్ అవైలబుల్ ఉంది. సో మనం పబ్లిక్లో పెట్టి మనకి అవైలబుల్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దేనికి వచ్చాను, పబ్లిక్లోకి వచ్చాను. మన ఛానల్ మనం కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇదంతా ఇప్పుడు నాకు పబ్లిక్ ఛానల్ అయిందనమాట. ఇప్పుడు నేనేంటి ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత చూపించాను. ఇప్పుడు అసలు ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు నేను చూపిస్తాను అనమాట. లింక్ ఆల్రెడీ సెట్ అయిపోయింది చూసారు మనకి. ఫర్ సపోజ్ ఇది లింక్ కాపీ చేశాను, గూగుల్లోకి వెళ్ళి క్రోమ్లోకి మనం లింక్ పైన ఇచ్చేస్తే సెట్ చేసేసుకుంటూ వస్తుంది చూడండి. నా టెలిగ్రామ్ ఛానల్ వచ్చేస్తుంది. మీకు నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ టు టెలిగ్రామ్ డెస్క్టాప్ ఉన్నారనుకోండి, నా ఛానల్ వచ్చేస్తుంది అదనమాట. ఇప్పుడు మనం ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్న మనకు ఆల్రెడీ ఇచ్చేస్తుంది అనమాట. ఏంటిది అది, మై ప్రొఫైలు, న్యూ గ్రూపు, న్యూ ఛానల్, కాంటాక్ట్స్, కాల్స్, సేవ్డ్ మెసేజ్, సెట్టింగ్స్, నైట్ మోడ్.
మనకి నైట్ మోడ్ కావాలా అంటే మీకు మీ ఇష్టం, అది నైట్ మోడ్ అయితే నైట్ మోడ్ ఇది. కానీ మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం, న్యూ ఛానల్ క్రియేషన్. న్యూ ఛానల్ క్రియేషన్ అంటే ఏదైతే ఛానల్ నేమ్ ఇస్తున్నారో ఆ ఛానల్ నేమ్ మనం టైప్ చేసి పిన్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన తర్వాత క్రియేటివ్ ఛానల్ అని పెట్టాలి. ఆ పెట్టిన తర్వాత మనకు ఆఫ్టర్ వచ్చేదే ఇందాక నేను బిఫోర్ చెప్పింది అనమాట. Thank you for watching my video. Please subscribe to my channel, like and share and comment.